అండి ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పులుసు. దీని తయారీ విధానం అయితే తెలుసుకుందాం. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కళాయి వేడెక్కింది, ఆయిల్ అయితే వేసుకోవాలి. 1/2 కిలో చికెన్ తీసుకున్నా కాబట్టి ఒక 4 పావులు ఆయిల్ అయితే వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకుందాము. ఉల్లిగడ్డలు త్వరగా మగ్గటానికి అయితే కొద్దిగా ఉప్పు వేసుకుందాము. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒక 1/2 చెంచా పసుపు వేసుకోవాలి, కొద్దిగా పుదీనా కూడా. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేసాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ అయితే వేసాయి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. దీంట్లోనే ఇలా ఆయిల్లోనే కారం వేసుకోవడం వల్ల మనకు మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. అయితే ఇలా తాలింపులో వేసుకుందాం. నేను ఒకసారి దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకొని దీని ఆ నూనెలోనే ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాం మూత పెట్టి. కొంచెం స్టవ్ కూడా తగ్గించుకోవాలి. మీడియంలో పెట్టుకొని మనం మూత పెట్టి 5 నిమిషాలు అయితే కుక్ చేసుకుందాం. 5 నిమిషాలు అయింది. మూత తీసుకొని చూద్దాం. ఆయిల్ తేలుతుంది చూసారా? ఇలా ఆయిల్లోనే మగ్గాలి. పులుసు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేస్తాను. నేను ఒక 2 పెద్ద గ్లాసుల వాటర్ అంతా వేసుకున్నా. ఒక 10 నిమిషాలు అయితే చిక్కబడేంత వరకు కొంచెము సన్నని మంట మీద అయితే ఉంచుకుందాము. మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు అయితే అయిపోయింది. మూత తీసి చూసుకుందాం. చక్కగా ఆయిల్ తేలింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి మసాలా వేసుకుందాము. ఇది ధనియాల పౌడర్ నేను ఇంట్లో తయారు చేసుకున్నా. నేను చికెన్లో అయితే ముందుగా ఏం గరం మసాలా అయితే వాడలేదు. ఇందులోనే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేసుకుంటాను. ఈ మసాలా మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. దాని తయారీ విధానం మళ్ళీ చెప్తాను మీకు. చాలా చిక్కగా అయితే వస్తుంది పులుసు ఈ మసాలా వల్ల. పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే పులుసు దగ్గర అయ్యేంత వరకు ఉంచుకుందాము. 2 నిమిషాలు అయితే అయిపోయింది. మూత తీద్దాము. గుమగుమలాడే చికెన్ పులుసు అయితే రెడీ అయింది. కొత్తిమీర వేసుకుందాం చివరిగా. చూసారా అండి, నేను వేసిన మసాలాతో ఎంత చిక్కగా అయిందో పులుసు. ఎంతో రుచికరమైన చికెన్ పులుసు అయితే రెడీ అయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.